ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకేమనిపించింది తెలుసా, అసలు నాగమణికంట హౌస్ లో ఉండుంటే చాలా అంటే చాలా బాగుంటుండే బిగ్ బాస్ హౌస్. నాగమణికంట వెళ్ళిపోవడం, సోనియా వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఈ సీత వెళ్ళిపోవడం, ఆదిత్యం వెళ్ళిపోవడం, శేఖర్ భాష వెళ్ళిపోవడం, వీళ్ళందరూ వెళ్ళిపోవడం అంతా ఏమైందంటే మనకు ఆ స్క్రాప్ అంతా ఏదైతే కనెక్షన్ బిల్డ్ చేసుకునేటోళ్ళు, ఎవరైతే కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటూ గ్రూప్ గేమ్ ఆడేటోళ్ళు చూసినా వాళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్ లో పెట్టి ఇండివిజువల్ గేమ్ ఆడి పర్స్పెక్టివ్లు తెలుసుకొని మెచ్యూరిటీ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించిండు బిగ్ బాస్. అదే ఫీలింగ్ వచ్చింది నాకు నిన్న వాళ్ళ క్లారిటీ చూస్తుంటే. ఒకసారి బయటికి వచ్చిన తర్వాత నాగమణి కంటే రీచ్ చేసిన పాయింట్స్ కి అందులో ఉన్న హౌస్ మేట్స్ అందరూ ఏడ్చిండ్రు. మీరందరూ చూసిరు కదా, హౌస్ మేట్స్ అందరూ ఏడ్చిండ్రు. ఎందుకంటే నాగమణి కంట అంతకు ముందు కూడా వీళ్ళందరూ ఏదో టార్గెటెడ్ గా మనోడు అంతా స్ట్రాటజిక్ గా ఉంటున్నాడు, లేకపోతే మనోడు కంటెంట్ ఇవ్వడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇట్లా మాట్లాడుతున్నాడు అని మనం అంతా అనుకునేది. కానీ మనోడి దగ్గర క్లియర్ పాయింట్స్ ఉండే. మేబీ అది స్ట్రాటజీ అవ్వచ్చు, నా మైండ్ ఇలా అయిపోతుంది ఎలా అయిపోతుంది సార్ అని నాగార్జున సార్తో అనేది అంతా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కాకపోతే నిన్న 24/7 లా మనోడు మాట్లాడిన విషయాలు ఎలా ఉండే తెలుసా, సద్గురు కూడా అలాంటి అంత మోటివేషన్ ఇయ్యాడు. అంత మోటివేషన్ ఇచ్చిండు, అంతా కట్ చేసిండు. అయ్యా బిగ్ బాస్ నీకు దండం పెడతా, నువ్వు ఒకటి కట్ చేస్తే మొత్తం తీసిపారే, వాళ్ళని తీసుకురాకు. 24/7లోనేమో బంగారం అసలు మాటలు ఉంటే ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి అన్ని లేపేస్తావు. వాళ్ళు చెప్పిన పాయింట్స్లలో చాలా క్లియర్గా, చాలా మంచిగా, చాలా అర్థవంతమైన మాటలు, అర్థవంతమైన ఏంటి విషయాలు ఆ లోపల ఉన్న కంటెస్టెంట్స్కి చెప్తే అవన్నీ తీసేసి ఏదో నీకు యూజ్ అయ్యేది అసలు ఆడియన్స్ కూడా నచ్చని విషయాలు ఏమిటో ఆ విషయాలు పెట్టిండు బిగ్ బాస్ గారు. బిగ్ బాస్ టీం ఏం చేస్తున్నారో ఈ ఎడిటర్స్ ని చూస్తే నాకు పిచ్చ కోపం వస్తుంది. అరే 24/7కి దీనికి సంబంధం లేకుండా పెడితే ఎట్లా అనేది నాకు అర్థం కాదు. ఓకే, ఇలా జరిగింది. కట్ చేస్తే ఫస్ట్ ఆదిత్య గారి నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆదిత్య గారి నామినేషన్స్ ఏంటి అని అంటే, ఆదిత్య గారు లోపలికి వచ్చిన తర్వాత అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అరిచిల్ ఎవరు వచ్చినా అరుస్తున్నారు, గోల చేస్తున్నారు. ఎందుకంటే పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం, వాళ్ళకి హాస్టల్లో ఉన్నట్టు ఉంటది. ఇప్పుడు సండే ఆదివారం అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి హాస్టల్కి వస్తే పిల్లలకి ఎట్లుంటది ఫీలింగ్, అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే బయట నుంచి ఎవరికి ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి. ఒక నాగార్జున గారు వచ్చి మాట్లాడిన రోజు తప్ప మిగతా టైంలో ఏ ఇంటరాక్షన్ ఉండదు. అలాంటిది నామినేషన్ వేయడానికి పోయిన కంటెస్టెంట్ మళ్ళీ రావడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రాగానే వీళ్ళకి హ్యాపీనెస్ వచ్చింది. అయితే ఆదిత్యవమన ఇద్దరిని నామినేట్ చేసిండు. ఫస్ట్ ప్రేరణ అండ్ సెకండ్ యష్మి. మనం ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళిద్దరి మీద పడ్డ నామినేషన్లు అసలు ఎవరి మీద పడలే, అండ్ బరాబర్ వాళ్ళ మీద పడాల్సిందే కాబట్టి వాళ్ళ మీదనే పడ్డాయి. రాయల్ క్లాన్ మీద ఎవరి మీద పడలే, నబీల్ ఒక్కడంలో మిగిలిపోయిండు. సో నబీల్ మీద పడ్డది. అయితే ఆదిత్యవమన ప్రేరణ నామినేట్ చేసిన విధానం ఏంటి అని అంటే, ప్రేరణ గారు మీరు ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో 12th వీక్ వరకు ఉన్నారు. ఈ 12th వీక్ వరకు మీరు ఫేవరెటిజం చేశారు, గ్రూపిజం చేశారు. మీకు ఎప్పుడు కూడా ఇన్ని రోజులల్లా యష్మిని నామినేట్ చేయడానికి మీకు పాయింట్స్ దొరకలేదా అనే మాట అడిగాడు. అసలు ఆదిత్య గారు ఎంత క్లారిటీగా చెప్పారంటే నాకే అనిపించింది అమ్మా ఏం మాట్లాడుతున్నారా అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆదిత్య అన్నతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాతో అన్నాడు ఏంటంటే, నెవిల్ వీళ్ళు హౌస్లోకి వచ్చే ముందే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వచ్చిళ్ళు, ఫ్రెండ్స్ లాగా వచ్చిళ్ళు. వీళ్ళందరికీ బయట పరిచయాలు ఉన్నాయి, వీళ్ళు ఫ్రెండ్స్ లాగా లోపలికి వచ్చి అదే ఫ్రెండ్షిప్ని అదే గ్యాంగ్ని వాళ్ళు నామినేట్ చేసుకోకుండా వాళ్ళు ఒకరినొకరు ఏమనుకోకుండా ఆ గేమ్ స్ట్రాటజీ పెట్టుకొని వాళ్ళు ఆడడం వల్ల దానివల్ల మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు, ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఆదిత్యవమన్ అన్నాడు. అండ్ అది మనకి ఈజీగా కనిపిస్తుంది. అందరు వచ్చిన వాళ్ళకి కూడా అదే నామినేట్ చేస్తున్నారు, జనాలకు కూడా అదే ఉన్నది. ఈయన ప్రేరణ నామినేట్ చేస్తే నేను ఎక్కడ గ్రూపిజం ఆడలేదు, ఫేవరెటిజం చూపించి ఉంటా, నేను యష్మిని నామినేట్ చేయలేదు అని అన్నారు. ఇప్పుడు ఫేవరెటిజం అయినా గ్రూపిజం అయినా మీకు మీరు ఒకటొకటి పదురుకొని మీరు చేసే నామినేషన్లు అవ్వచ్చు, మీరు ఆడవచ్చు, ఆడే ఆట అవ్వచ్చు, అది అందరికీ జనాలకు కనబడుతుంది, తెలుస్తుంది. సో దానికి మీరు ఎంత చించుకున్నా గింజుకున్నా కూడా తెలిసిన సత్యం, అది జగమెరిగిన సత్యం కాబట్టి ఎవరేం చేయలేరు. వీళ్ళందరూ ఉన్నప్పుడేమో సాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు చేస్తాడు బిగ్ బాస్. వీళ్ళందరూ పోయినాక ఏం చేసిండు, ఓ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు మొగోళ్ళ చుట్టూ ఆడవాళ్ళ చుట్టూ మొగోళ్ళని తిప్పిండు. తీరా ఏం చేసిండు, టీఆర్పీ రేటింగ్ కోసం వీళ్ళందరూ తీసుకుపోయి నామినేట్ చేపిస్తే టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగింది. చూడనోళ్ళు అసలు బంద్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ చూసిళ్ళు. దట్ వాజ్ ఫెంటాస్టిక్ అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు నాకు ఇది ప్లస్ పాయింట్ అనిపించింది అంటే, ఇది ఆడియన్స్ కు ప్లస్ పాయింట్, కంటెస్టెంట్స్ కి ప్లస్ పాయింట్, బిగ్ బాస్ కి ప్లస్ పాయింట్. వీళ్ళు పోయిన వాళ్ళేమో ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఉన్న క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతున్నారు,
ఆ బిగ్ బాస్కి ఏమో కంటెస్టెంట్లు పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి నామినేట్ చేయడం టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. వీళ్ళు పోయి నిజాలు చెప్పడం వల్ల లోపల ఉన్న హౌస్ మేట్స్కి ఇది ప్లస్ అవుతుంది. సో అందరికీ ప్లస్ పాయింట్ ఇది. ఏంది, ఆదిత్య ఓమన్న యష్మిని మళ్ళీ నామినేట్ చేసిండు. యష్మిని నామినేట్ చేసిన విధానం ఏంటంటే, యష్మి గారు మీరు ఆడపులిలాగా ఉండేవాళ్ళు, మీరిద్దరు ఆటలు చాలా అంటే చాలా అద్భుతంగా ఆడతారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రేరణ మీరు బయట ఫ్రెండ్సా కదా అని ఒకటే క్వశ్చన్ అడిగితే అంటే సిచ్యువేషన్ బట్టి మనం చెప్పుకోవాలంటే నాకు ఫ్రెండే, ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసాం, మరి ఏమన్నావమ్మా, అసలు నాకు ఫ్రెండే కాదు, బయట పరిచయం లేదు. 200కి 300% ఎవరైనా ఫ్లిప్పర్ ఉన్నారు, అది బిగ్ బాస్ హౌస్లో ఏ సీజన్లో చూసినా అంటే యష్మిని మించిన ఫ్లిప్పరు ప్రపంచంలో ఎవ్వరు దొరకరు. ఎవ్వరు దొరకరు. ఆమె సిచ్యువేషన్ ఆమె మీదకి వస్తుందంటే దునియా మొత్తం, అసలు ప్రపంచమే ఒక మాయ. ఆ మాయలో మనందరం ఒక చిన్న అణువులాంటి వాళ్ళం. అసలు నాకు తెలియదు నేను ఇక్కడ పుట్టినా అని మా అమ్మాయి వాళ్ళు మా అయ్యేవారు అనేంత స్టేజ్కి పోతుంది ఫ్లిప్, అంత ఫ్లిప్కి పోతుంది. సో యష్మి గారికి ఒక దండం అమ్మ, ఫ్లిప్కి ఒక దండం. ఆదిత్య గారు అడిగింది అనమాట. అడిగితే చెప్పింది, మరి మీరు ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా మీకు ప్రేరణ కావచ్చు, పృథ్వీ కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఎందుకు మీకు నామినేషన్కు రాలేదు వాళ్ళ పాయింట్స్? మిగతా వాళ్ళ చిన్న పాయింట్స్ కూడా మీరు నామినేట్ చేస్తున్నారు, కానీ మీ వాళ్ళై పెద్ద ఉన్న నామినేట్ చేయట్లేదు అంటే దానికి యష్మి ఏమంటుంది, ఆది గారు అలా ఏం లేదు, సిచ్యువేషన్ బట్టి నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, ఆర్గ్యూ చేసిన తర్వాత ఇంకా ఆ టైంలో ఇంకా ఆర్గ్యూ చేసి మళ్ళీ నామినేషన్ కూడా చెయ్యాలా అనే ఆలోచన, అదంతొద్దు, పాయింట్కి రా అన్నట్టు అయింది. ఇద్దరిని నామినేట్ చేశారు. అండ్ ఆదిత్య గారు మాట్లాడిన పాయింట్లో ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్తున్నా, చాలా అంటే చాలా నిజాలు ఉన్నాయి. చాలా బాగా చాలా క్లారిటీతో నామినేట్ చేసినట్టు నేను ఎక్స్పెక్ట్ చేసిన. కట్ చేస్తే నైనిక వచ్చి యష్మిని నామినేట్ చేసింది, నబీల్ని నామినేట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, నబీల్ గౌతమ్ని టార్గెట్ చేసిన అనే పాయింట్ ఉంది చూసినారా, అస్సలు నచ్చలేదు. నైనిక చిన్నపిల్ల కదా, 22 years, మెచ్యూరిటీ లెవెల్ కొంచెం తక్కువ ఉంటాయి, అర్థం చేసుకోవడం రాదు. యష్మిని నామినేట్ చేసింది, నాకు ఆ అతి కావాలి, ఆ పులి కావాలి, అంతకుముందు నువ్వు అంటే నేను భయపడేదాన్ని, నీ వల్లనే నేను భయపడేదాన్ని హౌస్లో, అలాంటి భయం ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు ఆ శంకిని, ఆ మోహిని, ఆ అరుంధతి, ఆ నక్షత్రాలను మించిన అంటే అప్పుడు ఆమెను మళ్ళీ తీసుకురామంటున్నావు ఏందక్క నువ్వు? ఆ మొత్తం మేము బిగ్ బాస్ చూడను, అంత కథ అంత అరాచకం చేస్తుంది ఆమె. సో ఆమె అట్లా చేసిన వెంటనే అడిగింది, ఫేవరెటిజం నడుస్తుంది, గ్రూపిజం నడుస్తుంది అని. ఈమె వెంటనే తిరిగి డోంట్ మేక్ ఇట్, నాకు ఏడుపు వస్తుంది అని చెప్పేసి ఇట్లా ఏడిసింది. ఎవరు? యష్మి. ఏడుపులు అంతా బాగానే ఉన్నాయి, కానీ మరి మీరు చేసే తప్పులు అట్లున్నాయి. తప్పులను ఒప్పుకుంటున్నారా అంటే ఒప్పుకోవడం లేదు, ఫేవరెటిజం చేస్తున్నారంటే చేయడం లేదు. అసలు ఈ గ్రూప్ గేమ్ ఏంది, ఈ కనెక్షన్స్ ఏంది, కథ ఏంది, కారకాని ఏందన్న ఫీలింగ్ మాకు. మీరు మారతారా అంటే మీరు మారట్లేదు. అది అయిపోయినాక కూడా 24/7 నైట్లో మాట్లాడుకుంటారు కదా, అస్సలు ఇంటలేరు. ఏం చేస్తాం ఇక. ఆమె నామినేషన్ అయిపోయింది యష్మిది. తర్వాత నబీల్ని నామినేషన్ చేసింది. నబీల్ని అదే పాయింట్ చెప్పింది, నబీల్ నువ్వేమని వచ్చినావు హౌస్లోకి? షేర్ అని వచ్చిన. మరి ఆ షేర్ ఎటు వేయండు? వాయిలెట్ పాయింట్, షేర్ ఎటు వేయండు మరి? షేర్ కనిపిస్తలేదు గాయస్, షేర్ కనిపించట్లేదు, అందుకే అడిగింది, నామినేషన్ చేసింది. కట్ చేస్తే గౌతమ్ విషయంలో ఒక మాట చెప్పింది. గౌతమ్ నువ్వు యష్మి నువ్వు ఆడ కూర్చొని గౌతమ్ గురించి ఒక మాట మాట్లాడుకున్నారు, వీడికి ఎట్లా ఓట్లు పడుతున్నాను, ఓట్లు పడతాయని మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరు. పాపం వీడిది రాంగ్ పోర్ట్రేయింగ్ అయింది నైనికది. కట్ చేస్తే మణికంఠ వచ్చిండు. మణికంఠ చూసి అందరూ ఫ్లాట్ అయిపోయిండు, బా ఏమున్నాడు వీడు, బయటికి పోయినాక ఇంకా వైట్గా అయిపోయిండు, ఇంకా హ్యాండ్సమ్ అయిపోయిండు అని చెప్పేసి. అంటే అసలు మణికంఠ క్రేజీ ఉన్నాడు, నాగమణికంఠ బ్రో, యు ఆర్ క్రేజీ లుకింగ్. అండ్ వచ్చి మనోడు ఫస్ట్ నామినేషన్ నిఖిల్ని చేసిండు. ఫస్ట్ నామినేషన్ నిఖిల్కి పాయింట్స్ చెప్పిన ఏంటి తెలుసా? నిఖిల్కి చెప్పిన పాయింట్స్ ఏంటి అని అంటే, నిఖిల్ ఫస్ట్ 2-3 weeks ఏదైతే ఉన్నావో ఆ నిఖిల్ కనబడతలేడు, నేను నామినేట్ చేసిన కదా, అదే పాయింట్స్ ఇప్పుడు చెప్తున్నా. నీ 3rd week ఇలా ఉంది, 4th week ఇలా ఉంది, 5th week ఇలా ఉంది, ఇక తగ్గుకుంటూ వచ్చింది నిఖిల్. నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ బిల్డ్ చేయడానికి వచ్చినవా అనే పాయింట్ ఉంది. ఆ కనెక్షన్ బిల్డ్ చేయడానికి వచ్చినవా అనే పాయింట్ మాత్రమే మనకు చూపించారు. దానికంటే ముందు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి 24/7లో చూసినా నేను. నిఖిల్ నువ్వు టాస్క్ల పరంగా చాలా అరగెంట్గా ఆడుతావు, చాలా అరగెంట్గా మాట్లాడుతావు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఎమోషనల్ అవుతావు. ఇప్పుడు నా గురించి ఒక పర్సన్ దగ్గర ఎంత క్రిస్టల్గా గట్టిగా మాట్లాడతావో అదే పాయింట్ వేరే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు చాలా సున్నితంగా చాలా పాజిటివ్గా మాట్లాడతావు. దానివల్ల
నువ్వు ఎమోషనా, నువ్వు అరగెంటా, నువ్వు కోపగొండోడువా, నువ్వు పాజిటివ్ కోసం వచ్చినావా, లేకపోతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నావా అనేది ఆడియన్స్కి కానీ నాకు కానీ అర్థం కాకుండా అయిపోతుంది. నిఖిల్ బయటికి రారా, యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నా నేను. నువ్వు కనెక్షన్ బిల్డ్ చేయడానికి వచ్చినావా, తేజ్గుండు, తేజ్గా మాట్లాడు, క్లియర్ క్రిస్టల్గా మాట్లాడు. అదే కదా మరి మనకు కూడా కావాల్సింది. ఎంత బాగా చెప్పిండు అసలు డిఫెండింగ్ చేసుకోకుండా నాగమణికంట వాళ్ళకి చెప్పిన పాయింట్స్ హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకోటి కట్ చేస్తే నబీల్ని నామినేట్ చేసిండు. నబీల్ వద్దు, నబీల్ సాక్రిఫైస్ బంద్ చేయి. సాక్రిఫైస్ అంటే ఏంటి తెలుసా? బిగ్ బాస్ నేను వీళ్ళకి ఇస్తున్నా, బిగ్ బాస్ షీల్డ్ నేను వాళ్ళకి ఇస్తున్నా, బిగ్ బాస్ మెగా చీఫ్ అవ్వడానికి నేను, ఇదంతా బంద్ చేయరా నబీల్. నువ్వు గెలవాల్సిన క్యాండిడేట్, నీ దగ్గర పవర్ ఉంది అంటే మనోడు చెప్పే మోటివేషన్కి అక్కడ కూర్చున్న ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయింది. విష్ణుప్రియ అయితే ఏడ్చింది, లిటరల్గా ఏడ్చింది విష్ణుప్రియ. నేను కూడా పరిశాన్ అయినా, మనోడు ఎంత మోటివేషన్ ఇచ్చిండంటే హౌస్ మేట్స్ అందరికీ ఇచ్చాడు. ఇండివిజువల్గా ఆడండి, మీకు అనిపించింది మాట్లాడండి, 2-3 మధ్యలో వస్తున్నారు అని అంటే నీకు వాయిస్ ఆఫ్ స్పీచ్ ఉందిరా, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది, ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకో, మాట్లాడు అని. హ్యాట్స్ ఆఫ్ మణికంఠ, హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా క్రేజీ అనిపించి అందరు ఏడ్చి అందరు హక్ చేసుకొని మనోడికి ఒక హ్యాపీ వీడ్కోలు ఇచ్చిండు. అండ్ ఆ నవ్వు, ఆ నాగమణికంఠ ఆ తేజస్సు అదంతా చూస్తుంటే నాకు మంచిగా అనిపించింది. మనోడు హౌస్లో ఒక 2 రోజులు ఉండిపోతే బాగుండు అనే ఫీలింగ్ వచ్చింది. కట్ చేద్దాం. సీత వచ్చి ఏం చేసింది తెలుసా? సీత వచ్చి యష్మిని ప్రేరణ ఇద్దరిని చేసింది. యష్మిని ప్రేరణ నామినేట్ చేస్తూ ఏమంది అంటే, అమ్మా యష్మి, నువ్వు నీ వల్ల, నీ గేమ్ నువ్వు చేయడం వల్ల నీకు ఇష్టం ఉన్నదని నువ్వు చూపిస్తావు నిఖిల్ మీద, కానీ ఆయన ఏమో బయటపడడం అంటే ఎగ్జాక్ట్లీ. అండ్ నిఖిల్ పాయింట్ ఇక్కడ ఏం మాట్లాడింది మన అక్క తేజ, సీత నామినేషన్లు చాలా పెద్ద రోతలాగా అనిపించింది నాకు. అనవసరంగా ఎందుకు ఆ నిఖిల్ని ఏంది స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ ని ట్రాప్ చేసి ఆ ఉమెన్స్ ని ఆడకుండా చేస్తున్నాడా నిఖిల్. వాడ వరస్ట్ పాయింట్. దానికి ఈ యష్మి గారు వత్తాసు పలకడం ఎంత దారుణంగా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. ప్రేరణ నామినేట్ చేసిన పాయింట్ ఏం తెలుసా? ప్రేరణ నామినేట్ చేసిన పాయింట్, నువ్వు చీఫ్ అయ్యేదాకా అమ్మయ్య ఇన్ని రోజులకు చీఫ్ అయిందని హ్యాపీ ఫీల్ అయినా, బట్ నువ్వు అట్టర్ ఫ్లాప్ చీఫ్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది నువ్వే ప్రేరణ అని చెప్పేసి మొహం మీద చెప్పింది సీత. ఆ పాయింట్లో నాకు చాలా నచ్చింది. ఇక ఈ విషయం మన ఎవరైతే నిఖిల్ విషయంలో మాత్రం అస్సలు నచ్చలే. ఎందుకు నిఖిల్ని అందరు టార్గెట్ చేసినట్టు మాట్లాడాలి అనేది స్టిల్ ఇప్పటి వరకు నాకు క్వశ్చన్ మార్క్ లానే మిగిలిపోయింది. నిఖిల్ మరీ అంత వేస్ట్ పనులు, అంత చెత్త పనులు ఏం చేయలే. తప్పులు చేయలే అనట్లే, తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. ఆ తప్పులు అది హ్యూమన్ మిస్టేక్స్ కాబట్టి అందరూ చేస్తారు, కానీ తప్పులు వరస్ట్ తప్పులు వేరు. సో వరస్ట్ తప్పులు ఏం చేయలేదు నిఖిల్ కాబట్టి నిఖిల్ అలా ఆడడం నాకు పెద్దగా నచ్చలేదు. ఇది ఇలా సాగంగా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ మాట్లాడుకోవడం, ఆ తర్వాత గౌతమ్ అండ్ నబీల్ ఇద్దరు మాట్లాడుకుంటే ఈ విషయంలో నాకు నచ్చలేదు నబీల్ అని చెప్పేసి గౌతమ్ నబీల్ మొహం మీద చెప్పడం. నిఖిల్ చాలా ఫీల్ అయ్యిండు, చాలా హర్ట్ అయ్యిండు. ఏమని, అరే నేను ఎందుకు అలా చేస్తాను, స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇట్లా చేస్తాను అంటే నా వల్లనే సోనియా పోయిందా, అంటే నా వల్లనే సీత పోయిందా, ఏంద్రా ఇలా మాట్లాడింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ అన్నం కూడా తినుకుంటూ పడుకున్నాడు నిఖిల్. కొంచెం సింపతి గెయిన్ చేద్దామని అనుకున్నాడు, మరేమో అట్లనే అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఏం ఎమోషన్ చేసినా కూడా సింపతి కోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది మన చెత్త మైండ్లో. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మీకు ఏమనిపించింది, మీకు ఎలా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.